హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంసీక్యూ మాస్టర్ తెలుగు. ఓకే, మనం ఈరోజు పార్ట్ 2 ఆఫ్ మిస్లేనియస్ క్వశ్చన్స్ చేయబోతున్నాము. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా దీంతో ఇంకా పాలిటీకి మనం మ్యాక్సిమం మేజర్ టాపిక్స్ అన్ని కవర్ చేసినట్టు ప్రీవియస్లో వచ్చిన సెక్షన్స్ అన్ని వాటిని రివైజ్ చేస్తే మనం చాలా వరకు ఆన్సర్ చేయొచ్చు. 80% క్వశ్చన్స్ ఎలాగన్నా రానివ్వండి. ఓకే, సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. లెట్స్ గో. Which of the following ministries has launched the National Career Service Portal NCS? నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్ అనేది ఎవరు లాంచ్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఛాన్స్ ఉంది. ఎడ్యుకేషన్ కెరీర్కి సంబంధించి ఉంది కాబట్టి ఓకే ఛాన్స్ ఉండొచ్చు, దానికి వెళ్ళకొద్దు. మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ ఇన్ పెన్షన్ దగ్గర ఉన్నది, కెరీర్ల మీద ఎందుకు ఫోకస్ పెడుతుంది? ఇది కాదు. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఓకే, లేబర్ అని ఉంది కానీ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి కూడా ఉంది. ఎంప్లాయ్మెంట్ అంటే రిక్రూట్మెంట్స్, దానికి సంబంధించి కెరీర్. మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్. ఓకే, యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్లో కెరీర్కి సంబంధించి ఓకే ఉండొచ్చు, ఓన్లీ స్పోర్ట్స్ కెరీర్ ఒక్కటే ఉంటుంది, మిగతా ఏది ఉండదు కాబట్టి ఇది కూడా కాదు. ఓకే, సో ఇవి రెండు ఎలిమినేట్ అయిపోయినాయి, ఈ రెండు ఉన్నాయి మనకి. ఈ రెండిట్లో ఏది? మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. అంటే నేనైతే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని పెట్టాను, కానీ యాక్చువల్లీ సిచ్యువేషన్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఎంప్లాయ్మెంట్ అనమాట ఆన్సర్. మీరు అది మర్చిపోవద్దు. చూడండి, నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్ వాజ్ లాంచ్డ్ బై Ministry of Labor and Employment in July 2015 to connect job seekers with employers. Okay, it is one-step platform aimed at providing employment-related services including job postings, career counseling, skill training and placement assistance. దానికంతా సంబంధించి ఉంటుంది. అదేది NCS, నేషనల్ కెరీర్ సర్వీసెస్ పోర్టల్. ఓకే, అదంతా అవసరం లేదు. అది మెయిన్గా దీన్ని ఎవరు పెట్టారంటే ఆధార్ తోటి వెరిఫికేషన్ అయి ఉంటుంది. అండ్ మెయిన్గా దీన్ని పెట్టింది ఎవరు అనంటే లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ లేబర్, LABOUR, లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, EMPLOYMENT, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. అది గుర్తుంటే చాలు మనకి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. టు గ్రాంట్ అటానమీ టు ఫర్మ్స్, సమ్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ వర్ గివెన్ స్పెషల్ స్టేటస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ వన్ ఆఫ్ ద స్టేటసెస్? మహారత్నాస్, నవరత్నాస్, మినీరత్నాస్, దేవరత్నాస్. ఇది 2 సార్లు వచ్చింది. ఓకే, గుర్తుంచుకోండి. ఇప్పుడు పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఉంటాయి కొన్ని కంపెనీస్, లైక్ సపోజ్ ఇప్పుడు రీసెంట్లీ బాగా ఎదిగిందంటే అదానీ కంపెనీ ఉంది కదా, అదానీ వద్దులేండి. మనం అదానీ అంటే ఆల్రెడీ టాప్ టైర్ లెవెల్, టాటా లెవెల్ ఆ రేంజ్లో ఉంటుంది. ఒక చిన్న కంపెనీ పెద్దగా ఎదిగింది. సపోజ్ ఇప్పుడు రీసెంట్గా వచ్చి మీ ఇండస్ట్రీ మీకు ఏమైనా ఐడియా వస్తుందా? నాకు కరెక్ట్గా తలుచుకుంటుంటే ఏం గుర్తురాట్లేదు. బట్ లేటెస్ట్ సే ఇప్పుడు ఓకే, రత్నదీప్ సూపర్ మార్కెట్ ఉంది కదా, RATNADEEP, రత్నదీప్ సూపర్ మార్కెట్ ఉంది కదా, అది బాగా పెద్ద ఫాస్ట్గా చైన్ స్ప్రెడ్ అయింది అనుకోండి. మెట్రో ట్రైన్స్లో బాగా ఎక్కడ పడితే అక్కడ బాగా స్ప్రెడ్ అయిపోయి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది. బాగా చాలామంది ఎంప్లాయీస్ రత్నదీప్లో పనిచేస్తున్నారు, వాళ్ళకంటే ఒక ఇన్కమ్ వస్తుంది. ఆ రత్నదీప్ నుంచి సేల్స్ అవుతున్నాయి. చాలా కంపెనీస్ ప్రొడక్ట్లన్నీ రత్నదీప్లో పెట్టి సేల్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి మార్కెట్ లభిస్తుంది, మార్కెట్లో స్పేస్ క్రియేట్ అవుతుంది. సో అది టాప్ లెవెల్కి బాగా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసింది, ఎక్కువ ఫండ్స్ క్రియేట్ చేసింది, ఎక్కువ ఇన్కమ్ జనరేట్ చేసింది, ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ పే చేసింది. సో దానికి ఈ మహారత్న అనే టైటిల్ ఇస్తున్నారు. టాప్ టైర్ హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ పే చేసిన వాళ్ళకి మహారత్నాస్. ఆ తర్వాత మినీ రత్నాస్ అనేది చిన్నదానికి ఇస్తారు అనమాట, లో లెవెల్ పే చేసిన దానికి. దేవరత్నాస్, నవరత్నాస్ అని అంటే నాకు ఎందుకో జగన్ ఇచ్చిన, వైసీపీ గవర్నమెంట్ జగన్ ఇచ్చిన నవరత్నాలు గుర్తొచ్చినాయి కాబట్టి ఈ టైటిల్ లేదేమో అని డౌట్ వస్తుంది. దేవరత్నాస్ అనేది టైటిల్ కూడా ఓకే. మహారత్న అనేది ఉంది, మినీ రత్నాస్ అనేది ఉంది, దేవరత్నాన్ని నవరత్నాస్ ఈ రెండిట్లో మిస్ అవుతున్నాయి. బట్ నవరత్న అని అంటే నాకు తెలిసి జగన్ ఇచ్చిన నవరత్నాలు కిందకి వస్తుంది కాబట్టి ఇదే అనుకుంటున్న ఆన్సర్. నేను చూద్దాం. ద ఫిక్షనల్ టర్మ్ ఈస్ మహారత్న, ద మోస్ట్ రీసెంట్ స్టేటస్ గ్రాంటెడ్ టు కంపెనీస్ విత్ ద హైయెస్ట్ ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్. ఓకే, హైయెస్ట్ ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ మహారత్న అనేది పబ్లిక్ సెక్టర్ యూనిట్స్కి ఇచ్చేది. ఓకే, ఆ తర్వాత మినీ రత్న కూడా ఇచ్చేది. ఓకే, ద గవర్నమెంట్ ప్రొవైడ్ దిస్ విత్ మోర్ ఫైనాన్షియల్ పవర్. నవరత్న. ఓకే, నవరత్న కూడా ఒక స్టేటస్ అనమాట నవరత్న అనేది. సో ఆన్సర్ వచ్చేసి దేవరత్న అనే టైటిలే లేదు, ఫిక్షనల్. DEVARATNA ఈజ్ ఫిక్షనల్, FICTIONAL. దేవరత్న అనేది ఫిక్షనల్ టైటిల్, మనం గుర్తుంచుకోవాల్సింది. ఓకే, అది వేస్ట్. నెక్స్ట్ వెళ్ళిపోదాము. ఇన్ విచ్ ఇయర్ వాస్ ద నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా? ఆన్సర్ వచ్చేసి 93. ఇది మాత్రం బండ గుర్తు పెట్టుకోవచ్చు, నేను గుర్తుంచుకోవడానికి ఏం లేదు. NHRC, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వచ్చేసి 93లో ఫామ్ అయింది. ఓకే, ఎస్టాబ్లిష్డ్ అయింది. ఓకే, హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు చేసేది ఏందో మీకు తెలిసిందే, మన పెద్ద డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. అది 93లో ఫార్మ్ అయింది, అది గుర్తుంచుకోండి.
ద ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా ఈస్ పబ్లిష్డ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. చూడండి, ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా, ఎకనామిక్ సర్వే ఒక ఎంతమంది బిలో పోవర్టీ లైన్లో ఉన్నారు, ఎంతమంది మీ మిడిల్ క్లాస్లో ఉన్నారు, ఎంతమంది రిచ్ పీపుల్ ఉన్నారు, పోవర్టీ లైన్ నుంచి ఎంతమంది బయటకు వచ్చారు, ఇవన్నీ చెప్పేది ఎవరు? డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్ కాదు, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ కాదు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఇది ఫైనాన్షియల్ సర్వీసెస్, ఈ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది, ఏమి లెక్కలేసి అది మేనేజ్ చేసేది కాదు. సో అఫైర్స్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. ఓకే, కరెక్టా? డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. అదే మనం చూసాం కదా, ఇదంతా 12-month పీరియడ్, ఇవన్నీ మనకి ఏం పెద్ద ఇంపార్టెంట్ కాదు, లెంతీగా అవుద్ది క్వశ్చన్ కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నా. విచ్ పార్టీ గవర్నమెంట్ అనౌన్స్డ్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏ సెకండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ ఇన్ 1978? సెకండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ అనేది 1978లో ఏ పార్టీ స్థాపించింది? ఆన్సర్ వచ్చేసి భారత్ జనతా పార్టీ కాదు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అసలుకే కాదు, యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ అసలు ఆ పేరే ఏం లేదు, మనం జనతా పార్టీ. జనతా పార్టీ అనేది అప్పట్లో ఉండేది 1978లో, అదే సెకండ్ బ్యాక్వర్డ్ కమిషన్ అనేది ఫామ్ చేసింది. ఓకే, అది గుర్తుంచుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్వాసీ జ్యుడిషియల్ బాడీస్? క్వాసీ జ్యుడిషియల్ బాడీస్కి ఏది ఎగ్జాంపుల్? సుప్రీం కోర్టు, ఇంటర్ స్టేట్ కౌన్సిల్, స్టేట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ కమిషన్. ఓకే, క్వాసీ జ్యుడిషియల్ అంటే జడ్జిమెంటల్. ఒక క్వాసీ అని అంటే ఒక 1/4 1/6 ఆ టైంలో ఉంటుంది. ఆ టర్మ్లో జడ్జిమెంట్ ఇచ్చేది ఏది అని అంటే స్టేట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్. ఆన్సర్ వచ్చేసి, ఎందుకంటే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, మనం కన్జ్యూమర్ని ప్రొటెక్ట్ చేసేది ఒకటి ఉంటుంది కదా, కన్జ్యూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ కమిషన్ అని, అది ఇదే సిడిఆర్సి. అమెజాన్ వాళ్ళు వీళ్ళు చాలా వరకు కన్జ్యూమర్స్ని మోసం చేస్తే వాళ్ళు ఈ సిడిఆర్సికి రిపోర్ట్ చేస్తే వాళ్ళు ఎంక్వైరీ చేసి తాట తీస్తారనమాట. ఓకే, అలాంటిది. బట్ వాళ్ళు తాట తీస్తారు లేదా నాకు తెలియదు, బట్ రూల్ అయితే వాళ్ళు తాట తీయాలని, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఎలక్టోరల్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా, వాట్ డస్ టీ స్టాండ్స్ ఫర్ ఇన్ వీవీప్యాట్? వీవీప్యాట్లో టీ యొక్క మీనింగ్ ఏంది? మనకి ప్రీవియస్ వీడియోలో పార్ట్ 1 వీడియోలో చూస్తుంటే ఓటర్ వెరిఫైడ్, VRIFIED, ఓటర్ వెరిఫైడ్ పేపర్, పేపర్ ఆడిట్, AUDIT ఆడిట్, TRAIL పేపర్ ఆడిట్ ట్రైల్. ఓకే, ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రైల్, అది గుర్తుంచుకోండి. ఓకే, వెరిఫైడ్ అంటే, సో టీ అంటే ఆన్సర్ ఏంది? ట్రైల్ వస్తుంది. టీ అంటే ఆన్సర్ ట్రైల్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ అటానమస్ బాడీ వాజ్ ఆపరేషనలైజ్డ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్? మినిస్ట్రీ ఆఫ్ సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ని 95లో ఏది ఫామ్ చేశారు? సెంట్రల్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. NHAIని 95 నుంచి ఫామ్ అయింది. మీకు కాకి అనే సినిమా గుర్తే ఉండండి. కాకి అంటే ఆ కాకి కాదు, కాకి ఇక్కడ ఏదో వస్తుంది కదా, అది కాకి సినిమా, KAKHI. అందులో నేషనల్ హైవేస్లో కొంతమంది రాజస్థాన్ నుంచి తెలుగు తమిళ్ అన్ని నేర్చుకుని ఇంట్లో దొంగల్ని దోచుకుని వెళ్ళిపోతూ ఉంటారు, చంపేసి దారుణంగా. సో వాళ్ళని పట్టుకోవడానికి, మొత్తం టైట్ చేయడానికి అప్పట్లో NHAI లేదనమాట. అప్పుడు NHAI ఫైన్ చేసి టోల్ గేట్స్ పెట్టి మేనేజ్ చేయడం, చెక్ పోస్టులు పెట్టి అన్ని చేయడం జరిగింది NHAI. అది 1995లో జరిగింది, అది గుర్తుంచుకోండి. ఓకే, 1995లో. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. మీరు కాకి సినిమా చూడండి, కార్తీది మూవీ ఉంటుంది, అందులో జరిగిన క్రైమ్కి సంబంధించి నేషనల్ హైవే అనేది ఫార్మ్ అయింది. నాకు కరెక్ట్ గుర్తులేదు, బొత్తిగా ఓవరాల్గా హైవేస్లో చెక్ పోస్టులు పెట్టడం అవన్నీ అయితే అక్కడి నుంచి మొదలైంది అనమాట, హైవే చెక్కింగ్ అదంతా. ఓకే, 95లో ఉంటుంది NHAI, అది గుర్తుంచుకోండి. యాజ్ ఆఫ్ November 2022, హూ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ పార్టీ ఇన్ ఇండియా? నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, ఉత్తి కాంగ్రెస్ పార్టీ కాదు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఎవరు అని అంటే శరద్ పవార్ ప్రెసిడెంట్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. ఆయన కూడా కాంగ్రెస్ నుంచి విడిపోయిండు. మంచి వాళ్ళందరినీ కాంగ్రెస్ నుంచి విడగొట్టేసి సోనియా గాంధీని, రాహుల్ గాంధీ వాళ్ళు మాత్రమే కూర్చున్నారు అనమాట ప్రస్తుతానికి. అందుకే అపోజిషన్ లేకుండా సెంట్రల్ ఇలాగ అయిపోయింది పరిస్థితి అప్పడం. నెక్స్ట్. A party recognized by the Election Commission of India that secures at least -% of the total votes in general election to Lok Sabha Legislative Assembly in 4 or more states in addition to winning 4 Lok Sabha seats is called a nationalist party. ఎంత పర్సంటేజ్ ఓట్స్ ఉండాలి ఒక నేషనలిస్ట్ పార్టీ అని అవ్వాలి అంటే 4 or more స్టేట్స్లో, 4 or more states ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ఉండాలి, ఈచ్ స్టేట్లో ఎంత పర్సంటేజ్ ఓట్స్ ఎక్కువ ఉండాలి? ఆన్సర్ వచ్చేసి 6.5%. అదే 6% వేసుకోండి, 6%, సారీ
నాకు జనసేనకు కూడా అప్పట్లో చాలామంది ఎక్కిరిచ్చారు జనసేనని సోషల్ మీడియాలో. మీరు సోషల్ మీడియా ఫాలో అవుతుంటే రికగ్నిషన్ లేదు, సింబల్ గుర్తుండదు, అది ఇది అని. బట్ యాక్చువల్లీ వాళ్ళకి 6.5% ఎంతో ఓటు వచ్చిందని గుర్తుంది. వాళ్ళు డిఫెండ్ చేసుకునేవారు ఆన్లైన్లో జనసేన. ఓకే, అది సరిగ్గా రావట్లేదు. మీరైతే అలా గుర్తుంచుకోండి. 6.5% ఓటు ఉంది, 6% కంటే ఎక్కువ ఉంటే చాలు. ఈచ్ స్టేట్లో 4 కంటే మోర్ స్టేట్లో 6% కంటే ఎక్కువ ఓటింగ్ వస్తే అది నేషనలిస్ట్ పార్టీ అయిపోద్ది. అది గుర్తుంచుకోండి. నేషనల్ పార్టీ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇట్ సెక్యూర్స్ అట్లీస్ట్ 6% ఓట్ షేర్. ఓకే, అదే ఇక్కడ ఉంది, ఇందాక చెప్పిందంతా గుర్తుంచుకోండి. ఇన్ విచ్ కంట్రీ ద వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ రీసెంట్లీ ఇంపోజ్డ్ 4-year-old బ్యాన్? ఏ కంట్రీ మీద 4-year-old బ్యాన్ బిగించారు అని అంటే ఆన్సర్ వచ్చేసి రష్యా మీద. వాళ్ళు యాక్చువల్లీ యాంటీ డోపింగ్ ఏజెన్సీని ఒలింపిక్స్లో ఉంటుంది. మీకు తెలిసిందో లేదో 1894లో ఒలింపిక్స్ అసోసియేషన్ అనేది ఫామ్ అయిందని గుర్తుంచుకోండి. పార్ట్ 1 వీడియోలో ఉంది, మిస్లీనియస్ అడ్వాన్స్డ్ టైర్ 2 పార్ట్ 1 వీడియోలో. అందులో ఒలింపిక్ ఫార్మ్ అయింది. ఆ ఏజెన్సీనే దీని మీద బ్యాన్ విధించింది రష్యా మీద, 4-year-old బ్యాన్. ఎందుకంటే వాళ్ళు ఏదో రిపోర్ట్స్ అవన్నీ సంబంధించి ఎక్స్ట్రా చేస్తున్నారు ఒలింపిక్స్ని. అండ్ 4 years పాటు వాళ్ళు ఒలింపిక్స్ హోస్ట్ చేయడానికి లేదు, వాళ్ళ అథ్లీట్స్ని చెకింగ్కి మొత్తానికి ఏదో ఎలో చేయలేదు అనుకుంటే ఏదో గొడవ అయింది రష్యాలో. అందుకని చెప్పేసి రష్యా వాజ్ చార్జ్డ్ విత్ ట్యాంపరింగ్ విత్ మాస్కో ల్యాబొరేటరీ డేటాబేస్ ఆఫ్ అథ్లెట్స్. అదిగో వాళ్ళు ఇది చేశారనమాట. అథ్లెట్స్ యొక్క డేటాబేస్ని ఏదో ట్యాంపరింగ్ చేశారు, వాళ్ళ డేటాని మార్చారు, హైట్, వెయిట్, రన్నింగ్ రికార్డ్స్ అవన్నీ. అందుకని చెప్పేసి వాళ్ళ మీద అయితే బ్యాన్ బిగించారు అని చెప్పేసి అంటున్నారు. అదనమాట ఇష్యూ. ఓకే, ఫౌండర్ డిక్ పాండ్ అండ్ ఇది కెన్ కంప్లీట్ లీడ్ కొలాబరేటివ్ వైడ్ మూవ్మెంట్ డోపింగ్ ఫ్రీ స్పోర్ట్స్. ద మిషన్ ఆఫ్ వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ యొక్క ఫౌండర్ వచ్చేసి డిక్ పౌండ్ అంట. డిక్ పౌండ్, మీరు గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూస్తే డికాన్ అనే క్యారెక్టర్ గుర్తుంటుంది కదా, అదే ఇది చూడండి. ఆర్టికల్ 243 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఆర్టికల్ 243 అని వస్తే మీరు గుర్తుంచుకోవాల్సిన మేజర్ ఇంపార్టెంట్ ఇది పంచాయత్. ఓకే, PANCHAYAT, ఏ నుంచి జెడ్ దాకా ఎన్ని అక్షరాలు ఉంటే అన్ని అక్షరాలు మొత్తం ఈ పంచాయత్కే రిలేట్ అయి ఉంటుంది. 243 ఆర్టికల్ సబ్ ఏ నుంచి జెడ్ వరకు మొత్తం అంతా పంచాయతీ, అది గుర్తుంచుకోండి. డ్యూరేషన్ ఆఫ్ పంచాయత్, గ్రౌండ్ అండ్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్షిప్ ఆఫ్ పంచాయత్, రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఆఫ్ పంచాయత్, ఎలక్షన్ టు ద పంచాయత్. ఓకే, 243K దాకా వెళ్ళింది అని అంటే డిస్క్వాలిఫికేషన్ సంబంధించి ఉంటుంది అనుకుంటున్నా. ఎలక్షన్ ఆఫ్ పంచాయత్. ఓకే, ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఎలక్షన్ ఆఫ్ పంచాయత్. ఓకే, ఎలక్షన్ టు ద పంచాయత్స్. ఇది కొంచెం కష్టంగానే ఉంది క్వశ్చన్. రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ పంచాయత్ 243 అయితే పంచాయత్కి సంబంధించి ఉంటుంది, అది గుర్తుంచుకోండి. 243 స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆపరేట్స్ ద ఎలక్షన్స్ ఆఫ్ అర్బన్ బాడీస్. ఓకే, ఇదంతా చూడండి. ద 73rd అమెండ్మెంట్ యాక్ట్ గేవ్ పార్ట్ 9 ఆఫ్ కాన్స్టిట్యూషన్. 243 వచ్చేసరికి పార్ట్ 9లో ఉంది కాన్స్టిట్యూషన్కి, మీరు అది గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ లొకేటెడ్? ఓకే, బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ లొకేటెడ్ ఎక్కడ ఉంది అని అంటే హెడ్ క్వార్టర్స్ మలేషియాలో ఉంది, కులాలంపూర్. KULAMPUR. నేను ఇది రీసెంట్గా మూవీస్లోనూ టీవీలోనూ ఎక్కడో చూసినట్టు గుర్తుంది. సో నాకు మలేషియా కులాలంపూర్ అంటే బ్యాడ్మింటన్. ఓకే, BADMINTON. అండ్ స్విట్జర్లాండ్లో దేని హెడ్ క్వార్టర్స్ ఉంది? SWITZERLAND. జస్ట్ రివిజన్ ప్రీవియస్ వీడియోకి సంబంధించి స్విట్జర్లాండ్లో ఏముంది అంటే ఒలింపిక్స్కి సంబంధించింది ఉంది, OLYMPICS. ఒలింపిక్స్కి సంబంధించి ఇంటర్నేషనల్ అసోసియేషన్ స్విట్జర్లాండ్లో ఉంది, అది గుర్తుంచుకోండి. ఓకే, కులాలంపూర్లో బ్యాడ్మింటన్కి సంబంధించి ఇది ఉంది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అనేది కులాలంపూర్ మలేషియాలో ఉంది. అండ్ మీరు ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రీజనింగ్లో కూడా ఈ క్వశ్చన్ వస్తుంది కులాలంపూర్ది. లైక్ ఇండియా, INDIA, ఇండియాకి వచ్చేసి క్యాపిటల్ DELHI. మలేషియా MALASIA, మలేషియాకి వచ్చి కులాలంపూర్ KULALUMPUR, కులాలంపూర్. బ్యాడ్మింటన్ రికగ్నైజ్ ఇట్ వాస్ ఫౌండెడ్ in 1934 and 9 members of the nation. హెడ్ క్వార్టర్స్ ఇన్ కులాలంపూర్, మలేషియా. ఓకే, ప్రెసిడెంట్ పౌల్ ఎరిక్ హోయర్. ఇది గుర్తుండదు, ఎంత చదివినా సరే ఈ పేరు గుర్తుండదు మనకి, నేనైతే అంత కష్టపడాను. ద రూల్ ఆఫ్ లా ఈస్ ఎ కీ ఫీచర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ విచ్ ఇస్ డాక్ట్రిన్ ఎస్క్రైబ్డ్ టు. రూల్ ఆఫ్ లా అనేది కంపల్సరీ కీ ఫీచర్ అనేది ఎవరు చెప్పారు? ప్లేటోనా, యాడమ్ స్మిత్, ఆల్బర్ట్ వెండేసియా, కార్ల్ మార్క్సా? కార్ల్ మార్క్స్ అయితే కమ్యూనిజం గురించి చెప్పారు. అఫ్కోర్స్ రూల్ ఆఫ్ లా అనేది కూడా చెప్పుండొచ్చు, కానీ ఆయన అయితే కాదని గుర్తుంది. కార్ల్ మార్క్స్ అయితే రూల్ ఆఫ్ లా గురించి చెప్పలేదు. ఆల్బర్ట్ వెన్ డైసీ అనుకుంటా. ఆల్బర్ట్ వెన్ డైసీ ఈజ్ అవర్ ఆన్సర్. చూసాను కదా, ద ఆల్బర్ట్ వెన్ డైసీ బ్రిటిష్ జ్యూరిస్ట్ ఈస్ రినౌండ్ హిస్ వర్క్. ఆల్బర్ట్ డైసీ వచ్చేసి రూల్ ఆఫ్ లా
ఆల్బర్ట్ డైసీ రూల్ ఆఫ్ లా, అది గుర్తుంచుకున్నారు కదా. డైసీస్ కాన్సెప్ట్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్డ్ లీగల్ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. యాజ్ ఆఫ్ April 10, 2022, హౌ మెనీ జనరల్ ఎలక్షన్స్ హ్యావ్ బీన్ హెల్డ్ ఇన్ ద లోక్సభ. ఓకే, మీరు గుర్తుంచుకుంటే ఫస్ట్ జనరల్ ఎలక్షన్ ఎప్పుడు జరిగింది ఫ్రీడమ్ వచ్చిన తర్వాత? 51 to 52 మధ్యలో జరిగింది ఫస్ట్ లోక్సభ. 52లో పార్లమెంట్ ఎలక్ట్ అయిపోయింది 1952లో. సో 51 నుంచి ఇప్పుడు 2025 వరకు అంతే. ఈ 2022 అనేవాడు కానీ మనకి ఇప్పుడు ఒకవేళ ఫ్యూచర్లో వస్తే 2025కి ఎన్నో లోక్సభ అని అడుగుతాడు. ఒకసారి చూద్దాం. 2025 మైనస్ 1952. ఓకే, 12 నుంచి 5 వస్తే 773 ఉంది. బట్ ఓకే, మనం ఇక్కడ 75 వేసుకోండి రౌండ్ ఫిగర్. 75/5 ఇయర్స్కి వచ్చి ఒకసారి ఎలక్షన్ జరుగుతుంది. 15 ఉన్నాయి. సో 15 ఎలక్షన్స్ జరిగినాయి. బట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 1976 ఎమర్జెన్సీ టైంలో గవర్నమెంట్ కూలిపోయింది, మళ్ళీ ఒకసారి వచ్చింది. అప్పుడు ఒక ఎలక్షన్ జరిగింది, గవర్నమెంట్ ఫార్మ్ అయింది. ఆ తర్వాత మధ్యలో మళ్ళీ జైలతో ఒకసారి గవర్నమెంట్ కూల్ చేసి మళ్ళీ సెంట్రల్ లెవెల్లో గవర్నమెంట్ కూల్ చేసింది అప్పుడు ఒకసారి. ఓకే, ఆ తర్వాత మధ్యలో బీజేపీ గవర్నమెంట్కి ఇంకోసారి ఏదో మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్కి ఇంకోసారి ఏదో దెబ్బ పడింది, అది కూడా కరెక్ట్గా గుర్తురావట్లేదు. బట్ స్టిల్ ఓకే, టోటల్లీ 3 సార్లు ఎలక్షన్స్ జరిగినాయి, మధ్యలో ఇంకేదో ప్రాబ్లం వచ్చి. సో టోటల్లీ లెక్క కడితే ఈ 3 కాదు, కరెక్ట్గా 3 or 2 గుర్తురావట్లేదు. బట్ ఓకే, 15, 16, 17. ఓకే, టోటల్ 17 ఉన్నాయన్నమాట అప్పటి నుంచి ఇప్పటిదాకా. బట్ రీసెంట్లీ 2024లో కూడా ఒక ఎలక్షన్ జరిగింది కదా 2024లో. ఆ ఎలక్షన్తో కలుపుకొని టోటల్ 18th లోక్సభ ఎలక్షన్ అనమాట ఇప్పుడు. బట్ ఆన్సర్ వచ్చేసి ఇప్పుడు 17. బట్ ఆన్సర్ ఇప్పుడు 2022 ప్రకారం అయితే 17. బట్ 24 నుంచి 29 వరకు అయితే 18th లోక్సభ, అది గుర్తుంచుకోండి. వెరీ ఇంపార్టెంట్. 18th లోక్సభ అనేది గుర్తుంచుకోవాలి మనం, అది చాలా ఇంపార్టెంట్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పొలిటికల్ పార్టీస్ హ్యాస్ బీన్ లీడింగ్ ద మహాజాత్ అస్సాం అగేన్స్ట్ ద రూలింగ్ పార్టీ అహెడ్ ఆఫ్ ద 2021 అసెంబ్లీ ఎలక్షన్స్ ఇన్ ద స్టేట్? ఈ క్వశ్చన్ మనకి ఏం రాదు. రూలింగ్ పార్టీ ప్రస్తుతానికైతే ఏ ఎలక్షన్లో ఏం జరుగుతుందని గుర్తుంచుకోవాలి. ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు. నాకు తెలిసి జనతాదళ్ అనుకుంటా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లీడింగ్లో ఉందంట. ఎక్కడ? మహాజోత్ అని అలయన్స్లో. ఓకే, అది ఎక్కడ కూడా తెలియదు, వేస్ట్. ఎలక్షన్స్ ఇన్ ద స్టేట్ అంట. ఓకే, నెక్స్ట్ స్టెప్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్ అవార్డ్స్ నోబెల్ మెమోరియల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్ సైన్సెస్? ఎకనామిక్ సైన్సెస్లో నోబెల్ ప్రైజెస్ని ఏది ఇస్తుంది? ద రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, కరోలింకా ఇన్స్టిట్యూట్, నార్వీజియన్ నోబెల్ కమిటీ, స్వీడిష్ అకాడమీ. రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇస్తుంది అనమాట నోబెల్ పీస్ ప్రైజ్. ఓకే, అది గుర్తుంచుకోండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ నోబెల్ సైన్సెస్. Memory of Alfred Nobel is a prize awarded by Nobel Foundation for Economics and Sciences. The prize is Economic Sciences associated with Nobel Prize. Despite the fact that it is not established by Alfred Nobel's will in 1895, its winners are announced alongside Nobel Prize honorees and it is done at the Nobel Prize Award ceremony. Okay, స్విట్జర్లాండ్లో ఉంది, అదే స్వీడన్లో ఉంది రాయల్ స్వీడిష్ అకాడమీ అనేది, అది గుర్తుంచుకోండి. In which year did the Indian Constitution declare Hindi in Devanagari script as official language? మీరు గుర్తుందో లేదో, హిందీ దేవనాగరి స్క్రిప్ట్ as official language of the union అనేది ఏ ఆర్టికల్లో మెన్షన్ చేస్తుంది? ఆర్టికల్ 343లో మెన్షన్ చేస్తుంది. మరి ఎప్పుడు డిక్లేర్ చేసింది అది హిందీ దేవనాగరి స్క్రిప్ట్ as official language ఆఫ్ ద యూనియన్ అని? ఆన్సర్ వచ్చేసి 1949. ఓకే, 1949లో అది మెసేజ్ చేస్తుంది, గుర్తుంచుకోండి. అండ్ ఆర్టికల్ 343లో హిందీ యొక్క స్క్రిప్చర్ గురించి రాసింది, నేషనల్ లాంగ్వేజ్ ఆఫ్ ద యూనియన్ అని. అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద యూనియన్, నేషనల్ లాంగ్వేజ్ కాదు, అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద యూనియన్ అని రాసింది. మన వాళ్ళు నేషనల్ లాంగ్వేజ్ అని చెప్పేసి గొడవ పడుతున్నారు కదా, అది కన్ఫ్యూజ్ అవ్వద్దు. అఫీషియల్ లాంగ్వేజ్. ఓకే, నేను కూడా ఇప్పటిదాకా కన్ఫ్యూజ్ అయ్యా, బట్ సడన్గా వెలిగింది బుర్రలో. నేషనల్ లాంగ్వేజ్ కాదు, నాట్ నేషనల్, NATIONAL, నాట్ నేషనల్ లాంగ్వేజ్, LANGUAGE, నాట్ లాంగ్వేజ్, ఓన్లీ అఫీషియల్ లాంగ్వేజ్. ఓకే, వాళ్ళు ఏ రికార్డ్స్ రాసినా ఏది రాసినా సరే హిందీలోనే రాయాలి అని చెప్పేసి ఉందన్నమాట. ఇంగ్లీష్లో కూడా రాయొచ్చు అని కూడా ఉంటుంది సబ్ క్లాస్లో, ఇంకెక్కడో హిందీ ఆర్ ఇంగ్లీష్. అది 1949లో జరిగింది, అది గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద కాన్స్టిట్యూషన్ ఆల్సో అలౌడ్ ఫర్ ద కంటిన్యూడ్ యూజ్ ఆఫ్ ఇంగ్లీష్ ఫర్ అఫీషియల్ పర్పసెస్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 15 years ఫ్రమ్ ద కమెన్స్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఓకే, ఇన్ విచ్ ఇయర్ వాస్ యూనిసెఫ్ ఫౌండెడ్? యూనిసెఫ్ అనేది ఎప్పుడు ఫౌండ్ అయ్యింది? యూనిసెఫ్ అనేది ఇంటర్నేషనల్ కమిటీ కదా, అది ఎప్పుడు ఫౌండ్ అయింది? ఆన్సర్ వచ్చేసి 1946లో ఫౌండ్ అయిందా? 1946. ఓకే, 1946లో యూనిసెఫ్ అనేది ఫౌండ్ అయింది, అది కూడా గుర్తుంచుకోండి. 1946
యూనిసెఫ్ అనేది అసలు ఫుల్ ఫామ్ యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. ఓకే, చిల్డ్రన్స్కి సంబంధించి వాళ్ళ బాగోగులకు సంబంధించి వెల్ఫేర్, చిల్డ్రన్స్ వెల్ఫేర్ యూనిసెఫ్ అనమాట, అది గుర్తుంచుకోండి. యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, పంచాయత్ సెట్ ద ఇంటర్మీడియట్ లెవెల్ మే నాట్ బి కాన్స్టిట్యూటెడ్ ఇన్ స్టేట్ హ్యావింగ్ ఎ పాపులేషన్ ఆఫ్ నాట్ ఎక్సీడింగ్. మీకు తెలుసో లేదో పంచాయత్ అనే జిల్లా లెవెల్, ఇంటర్మీడియట్ లెవెల్ అండ్ లో లెవెల్ ఉంటుంది. గ్రామ సభ అండ్ జిల్లా పరిషత్తు అది ఉంటుంది. మధ్యలో ఉండడానికి ఇంటర్మీడియట్ లెవెల్ పంచాయత్కి ఎంత లిమిట్ ఉండాలి పాపులేషన్, అంత ఎంతకంటే మే నాట్ బి కాన్స్టిట్యూటెడ్ యాజ్ ఎ స్టేట్ లివింగ్ ఇన్ పాపులేషన్ నాట్ ఎక్సీడింగ్, ఎంతకంటే తక్కువ ఉండాలి. అంతకంటే తక్కువ ఉంటేనే ఇంటర్మీడియట్ లెవెల్ అన్న. ఆన్సర్ వచ్చేసి 20 lakhs. 20 lakhs కంటే తక్కువ ఉంటే ఇంటర్మీడియట్ పంచాయత్. ఓకే, INTER ఇంటర్ లెవెల్ పంచాయత్, PINCHAYAT ఇంటర్ లెవెల్ పంచాయత్, అది గుర్తుంచుకోండి. ఓకే, అది కూడా పంచాయత్ అంతా ఆర్టికల్ 243(b)లో ఉందన్నమాట, దానికి సంబంధించి అది గుర్తుంచుకోండి. ద 73rd అమెండ్మెంట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అండ్ నేను ప్రొవైడెడ్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ టు ద పంచాయత్. ఓకే, 73rd అమెండ్మెంట్ అనేది కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చింది పంచాయత్కి. పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్కి కాన్స్టిట్యూషనల్లీ పార్ట్ అయిపోయాయి, ఎలక్షన్స్ అవన్నీ కూడా గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మినిస్ట్రీస్ హ్యాస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆర్గనైజింగ్ ద రిపబ్లిక్ డే పరేడ్ ఇన్ ఢిల్లీ? ఏ మినిస్ట్రీ రిపబ్లిక్ డేని ఢిల్లీలో హ్యాండిల్ చేస్తుంది? ఏ రెస్పాన్సిబిలిటీస్? మినిస్ట్రీ ఆఫ్ కల్చరా? ఏమో మనం అప్పటి నుంచి మన ఫ్రీడమ్ ఫైట్ స్ట్రగుల్ అదంతా కానీ చెయ్యొచ్చు. సివిల్ ఏవియేషన్, డిఫెన్సా, హోమ్ అఫేర్సా? నేనైతే ఫస్ట్ గుడ్డిగా హోమ్ అఫేర్స్ అని పెట్టేశాను, కానీ ఆన్సర్ హోమ్ అఫేర్స్ కాదనమాట. హోమ్ అఫేర్స్ రూల్ ఆఫ్ లా అదే చేస్తుంది. మీరు కానీ ఒకసారి రిపబ్లిక్ డేని చూసుకుంటే REPUBLICDAY రిపబ్లిక్ డే పెరేడ్, PARADE రిపబ్లిక్ డే పెరేడ్ని చూస్తే మ్యాక్సిమం మన మిసైల్స్, MISSILAS మిసైల్స్ని, మన ట్యాంకర్స్ని, TANKERS ట్యాంకర్స్ని, ఇంకా ఫ్లైట్స్ FLIGHTER ఫైటర్ జెట్స్ని, వీటన్నిటిని షోకేస్ చేస్తారు. ఇవన్నీ కూడా డిఫెన్స్కి సంబంధించింది, అది గుర్తుంచుకోండి, అలా గుర్తుంచుకోండి. సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అనేది రెస్పాన్సిబుల్ అనమాట. ఆన్సర్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రిపబ్లిక్ డేని రెస్పాన్సిబుల్గా హోస్ట్ చేస్తుంది అనమాట. అది దాని రెస్పాన్సిబిలిటీ, రిపబ్లిక్ డేని జరిపించడం అనేది, చూసుకోవడం అనేది. ఓకే, రిపబ్లిక్ డే పెరేడ్ ఇస్ ఆర్గనైజ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. సారీ, కొంచెం నిద్ర వస్తుంది. సో ఆర్గనైజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, అది గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద ఫారెన్ డిగ్నిటరీస్ ఆర్ ఇన్వైటెడ్ యాజ్ చీఫ్ గెస్ట్ ఎట్ ద రిపబ్లిక్ డే పరేడ్. ఓకే, అప్పట్లో మోడీ ఒబామాని తీసుకొచ్చాడు, నెక్స్ట్ టైం వేరే వాళ్ళని తీసుకొచ్చాడు, ట్రంప్ని తీసుకొచ్చాడు రిపబ్లిక్ డేకి, ఫారెన్ డిగ్నిటరీస్ అని, అది గుర్తుంచుకోండి. ద నేమ్ ఆఫ్ ద ఫస్ట్ చీఫ్ సైంటిస్ట్ ఎట్ ద పబ్లిక్ హెల్త్ డివిజన్ ఎట్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఫస్ట్ చీఫ్ సైంటిస్ట్ పబ్లిక్ హెల్త్ డివిజన్ అనేది ఎప్పుడు ఫార్మ్ అయింది అంటే 2017లో ఫార్మ్ అయింది. అప్పుడు ఒక లేడీ అనమాట, మన ఇండియన్ సౌమ్య స్వామినాథన్ అనే ఆవిడ చీఫ్ సైంటిస్ట్గా అందులో అపాయింట్ అయ్యారు, అది గుర్తుంచుకోండి. ఓకే, ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్. షీ హెస్ జాయిన్డ్ WHO in October 2017, who has founded in WHO was founded in 7th April 1948. WHO 1948లో ఫార్మ్ అయింది, మనం ఇందాకే చూసాము. ఓకే, అదే కరెక్ట్గా 1946లో ఏముంది, అది కరెక్ట్ గుర్తురాట్లేదు. 1949 అగైన్ ఐఎమ్ కన్ఫ్యూజింగ్. 1949 హిందీ దేవనాగరి స్క్రిప్ట్ అనేది 1949లో అయితే గుర్తుంది. అండ్ 1948లో వచ్చేసరికి ఇది WHO ఫౌండ్ అయింది. 1946లో ఏం ఫౌండ్ అయింది, యూనిసెఫ్, UNICEF. యూనిసెఫ్ అనేది 1946లో ఫార్మ్ అయింది. మనం ఒకసారి వరుసగా ఆర్డర్ చూద్దాము. 1946 వచ్చేసరికి యూనిసెఫ్, UNICEF. ఓకే, 1947 మనకి ఫ్రీడమ్ వచ్చింది, FREEDOM ఫ్రీడమ్ వచ్చింది. 1948 వచ్చేసరికి ఇంకేమైంది, అదేమి అంత ఐడియా లేదు. 1948లో ఏం జరిగింది? ఓకే, 1948 వచ్చేసరికి మనకేం గుర్తులేదు. 1949 చూద్దాం. 1949 వచ్చేసరికి హిందీ ఇన్ దేవనాగరి స్క్రిప్ట్, SCRAPT ఆర్టికల్ 343 అది గుర్తుంచుకోండి. అండ్
73rd అమెండ్మెంట్ యాక్ట్ 73rd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనకి ఏం జరిగింది అందులో వచ్చేసరికి పంచాయతీరాజ్కి కాన్స్టిట్యూషనల్ లెవెల్ PANCHAYAT పంచాయత్స్ని ఏ ఆర్టికల్లో మెన్షన్ చేశారంటే 243లో పంచాయతీరాజ్కి సంబంధించి ఉందంతా. ఓకే, ఆర్టికల్ అది గుర్తుంచుకోండి. మొత్తానికి మనం ఎన్ని నేర్చుకున్నాం చూసారు కదా, ఈ క్వశ్చన్ ద్వారా రివైజ్ చేసుకుంటున్నా. 23rd క్వశ్చన్, ద యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ వాజ్ అడాప్టెడ్ ఎజెండా 21 వాజ్ హెల్డ్ ఎట్ ఎక్కడ? ప్యారిస్, స్టాక్హోమ్, న్యూఢిల్లీ, రియో డి జనైరో. ఎజెండా 21 అంట ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంట్ అంట ప్యారిస్లో జరుగుంటుంది అనుకుంటున్నాను నేనైతే. రియో డి జనైరో, అది బ్రెజిల్ అనుకుంటే రియో డి జనైరో ఉన్నది. 21 ఇట్ ఈస్ అ కాంప్రిహెన్సివ్ బ్రెజిల్, రియో డి జనైరో బ్రెజిల్ 1992, హెల్డ్ ఇన్ రియో డి జనైరో బ్రెజిల్ 1992. ఇది నాకు గుర్తుంటుందన్న నమ్మకం అయితే లేదు. ఓకే, సో 24th క్వశ్చన్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ యూనియన్ టెరిటరీస్ వాజ్ అన్ ఎలక్షన్ నాట్ హెల్డ్ డ్యూరింగ్ March-April 2021? In which of the following states union territories was an election not held during March-April 2021? స్టేట్స్ యూనియన్ టెరిటరీలో March 2021లో ఏ స్టేట్లో ఎలక్షన్ జరగలేదు అని అంటున్నాడు. ఈ ఆన్సర్ వచ్చేసి నేను వేస్ట్, ఎందుకంటే ఈ క్వశ్చన్ కూడా వేస్ట్ మనకి. ఇప్పుడు ప్రస్తుతం రైట్ నౌ 2025గా మనం 2025లో ఏ స్టేట్లో విచ్ స్టేట్ నో ఎలక్షన్, నో ELECTION హెల్డ్, నో ఎలక్షన్ హెల్డ్ అనేది మనం గుర్తుంచుకోవాలి. ఈ క్వశ్చన్ అయితే మనకి పెద్ద ఇంపార్టెంట్ కాదు, అదే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కాబట్టి నేను అలా పెట్టాల్సి వచ్చింది. సో మనకైతే ఆన్సర్ వచ్చేసి బీహార్ అనమాట. బీహార్లో 2024లో ఎలక్షన్ జరగలేదు, 2021లో ఏకంగా 2021లో ఎలక్షన్ జరగలేదు, మళ్ళీ ఇప్పుడు జరుగుద్ది. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ CPI ఫార్మ్డ్? ఓకే, మార్క్సిస్ట్ CPI అనేది ఎప్పుడు ఫార్మ్ అయింది? 1965లో CPIM. ఓకే, CPI నుంచి CPIMగా విడిపోయింది అనమాట 1964లో. మరి CPI ఎప్పుడు ఫార్మ్ అయింది? ఆ క్వశ్చన్ కూడా రావచ్చు మనకి. ఓకే, CPI అనేది ఎప్పుడు ఫార్మ్ అయింది అని అంటే 1925 ఆ టైంలో, 1920s టైంలో ఫార్మ్ అయింది. కరెక్ట్ గుర్తురాట్లేదు, 1925 అనుకుంటున్నా CPI ఫార్మ్ అయింది. బట్ CPM వచ్చేసరికి CPI నుంచి విడిపోయి CPM అయింది, అది 1964లో. ఓకే, సీతారాం యేచూరి అనుకుంటా జనరల్ సెక్రటరీ ఆఫ్ పార్టీ అండ్ AM Arif is లోక్సభ లీడర్ రైట్ నౌ. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఈస్ వెన్ ఇట్ స్ప్లిట్ ఫ్రమ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 1964. ఓకే, అదే రాశాడు ఇక్కడ. చూసారు కదా, ఇంతటితోటి ఈరోజుతో 25 క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయిపోయినాయి మనకి Tag 2 లెవెల్వి. సో ఇప్పుడు మనం తెలుసుకోవచ్చు అంటే పాలిటీ ఆల్మోస్ట్ 90% కంప్లీట్ చేస్తాం మనం. POLIT పాలిటీ ఆల్మోస్ట్ 90 అని చెప్పనులే, 80% సిలబస్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కవర్ చేసాను. టాపిక్స్ అన్నీ ఇంపార్టెంట్వి మ్యాక్సిమం వచ్చేవి. సో మీరు కానీ ఒకసారి చూస్తే నా ప్లేలిస్ట్ ఒకసారి మొత్తం రివైజ్ చేయండి. 30 వీడియోస్ ఉన్నట్టున్నాయి, మొత్తం టక్ అయిపోగొట్టచ్చు. ఒక 2 days 3 daysలో కానీ మీరు వరుసగా ఒక వారం అంతా కానీ డేకి వచ్చి ఒక 10 వీడియోస్ చూసుకుంటే ఫార్వర్డ్ చేసుకుంటా మీకు ఈజీగా అయిపోతుంది రివిజన్. ఓకే, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్. నా ఛానల్కి అయితే కొంచెం లైక్ చేయండి అయ్యా, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఐఎమ్ రిక్వెస్టింగ్, నాకు కొంచెం సబ్స్క్రైబర్స్ వ్యూస్ వస్తే ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇంకా వీడియోస్ చేయాలని. ఓకే, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.